హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయి 9 నెలలు రాబోతుంది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా బీసీ కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటించింది. బీసీలు కూడా నమ్మిర్రు. ఈసారి కాంగ్రెస్కు అధికారం ఇస్తే అప్పటికే కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంతో వ్యతిరేకతతో ఉన్నటువంటి ప్రజలు ఈసారి ఒక్కసారి కాంగ్రెస్కు ఛాన్స్ ఇద్దాం, ఒక్కసారి కాంగ్రెస్కు అవకాశం ఇద్దామని చెప్పేసి ఎంతోమంది మేధావులు కూడా ఈసారి ఇండిపెండెంట్గా లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు బీఎస్పీ నుండి నిలబడ్డా కూడా ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు ఒక్క ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ను అధికారంలో తీసుకొచ్చారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ సర్పంచ్ ఎన్నికలకు వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసుకుంటూనే వాటికి సంబంధించినటువంటి వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి లిస్టులతో సహా ప్రతిదీ ఏ వార్డుకు ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి, సర్పంచులకు ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి, గ్రామ స్థాయిలో ఓటర్ లిస్టులు పూర్తిగా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి ఏంది అనేది బ్యాక్గ్రౌండ్లో వర్క్ మొత్తం చేసుకుంటున్నారు తప్ప స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఏవి అని అడిగితే మాత్రం సమాధానం లేదు. మేము కల్పిస్తాము, మేము చేస్తాము అని చెప్పేసి మరి పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ నాయకులు బీసీ మంత్రులు మాట్లాడుతున్నప్పటికీ రేవంత్ ప్రభుత్వం దానికి తగ్గట్టుగా పనిచేస్తున్నట్టుగా ఇక్కడ కనిపించట్లేదు. ఈ విషయం మీద అంటే బీసీ ఆజాదీ ఫెడరేషన్ వాళ్ళు జక్కలి సంజయ్ కుమార్ కానీ లేదంటే బత్తుల సిద్ధేశ్వర్ కానీ కుమార్ గాడ్గే లాంటి నాయకులు ఇప్పటికే ఆమరణ దీక్ష చేస్తున్నారు. 7 రోజులు అవుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆమరణ దీక్ష మొదటి రోజు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు ప్రారంభించినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో పెట్టిరు. ఆ రోజు మన రవణ కానీ పల్లె రవికుమార్ అన్న కానీ లేదంటే దాసోజు లలిత లాంటి వాళ్ళు, పటేల్ వనిజ లాంటి వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమానికి మద్దతు పలికిరు. ఆ తర్వాత నుండి ప్రతిరోజు ఎక్కడో రెండో రోజు ఎల్బీ నగర్ దగ్గరలో ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే తీన్మార్ మల్లన్న, రాజారాం యాదవ్ లాంటి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు మద్దతు ఇచ్చిరు. 3వ రోజు 4వ రోజు కొనసాగుతూనే ఉంది. మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి ఆ దీక్షా శిబిరాన్ని ఇప్పటికీ గాంధీ హాస్పిటల్లో సంజయ్ కుమార్, బత్తుల సిద్ధేశ్వర్ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. మరి ఈ విషయం మనం మాట్లాడుకున్న ముందు రేపటి నుండి సెప్టెంబర్ 1వ తేదీ నుండి రాష్ట్రంలో పశుగణన మొదలవుతుంది. అంటే పశుగణన అనేది మాత్రం లెక్క ప్రకారంగా 1919 నుంచి ప్రతి 5 ఏళ్ళకోసారి దేశవ్యాప్తంగా పశువుల గణన జరుగుతుంది. ప్రతి 5 ఏళ్ళకోసారి జరగాల్సిన పశుగణన ఇప్పుడు 2019లో జరిగింది. 2019 తర్వాత 2024లో లెక్కల ప్రకారంగా జరుగుతుంది. కానీ మండల ఉద్యమాన్ని తీసుకున్న తర్వాత మండల ఉద్యమం నుండి ఇప్పటి వరకు ఏ రోజు నుండి బీసీ కులగణన చేయాలని చెప్పేసి ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ఆ ఉద్యమాల ఊసుకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ప్రభుత్వాలు స్పందించిన పరిస్థితి లేదు. ఎప్పుడో దేశానికి స్వతంత్రం రాకముందు 78 ఏళ్ల క్రితం ఈ దేశంలో బీసీల గణన జరిగితే అప్పటి నుండి ఇప్పటి వరకు దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ బీసీలకు మాత్రం స్వతంత్రం రాకుండా పోయింది. ఈరోజు దేశవ్యాప్తంగా అంటే రాష్ట్రంలో 21వ జాతీయ పశుగణన వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభంగా ఉంది. డిసెంబర్ వరకు జరిగేటువంటి ఈ ప్రక్రియకు పశుసంవర్ధక శాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. 1919 నుంచి ప్రతి 5 ఏళ్ళకోసారి దేశవ్యాప్తంగా పశువుల గణన జరుగుతుంది. చివరిసారిగా 2019లో జరిగింది. తాజాగా నిర్వహణకు జిల్లా స్థాయి నోడల్ అధికారులను నియమించారు. పశువులు, గొర్రెలు, మేకలు తదితర వివరాలను సేకరించి డిజిటలీకరణ చేస్తారు. ఇందుకోసం పశు వైద్య సిబ్బందికి మొబైల్ అప్లికేషన్, డాష్ బోర్డు సాఫ్ట్వేర్పై శిక్షణ ఇచ్చారు. పశుగణన ఆధారంగా వాటి సంతతి వృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడతాయి. 2019లో మొత్తం 326.26 లక్షల జీవాలు నమోదయ్యాయి. విడిగా పౌల్ట్రీలో 799.99 లక్షలు ఉన్నట్టు తేలింది. మరి డిపిసి సమావేశానికి నేడే ఆఖరు తేదీ. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖకు శాశ్వత డైరెక్టర్ లేరు. ఐఏఎస్ అధికారి గోపి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన వ్యవసాయ శాఖకు డైరెక్టర్గా, టెస్కాప్కు ఎండి బాధ్యతలను ఉన్నారు. కీలకమైన పశుగణన సమయంలో పూర్తి స్థాయి డైరెక్టర్ ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. అదనపు సంచాలకుడు సుబ్బారాయుడికి పదోన్నతి కల్పించి ఈ పోస్టును భర్తీ చేసేందుకు ఉద్దేశించిన దసరా 3 నెలలుగా సాధారణ పరిపాలన శాఖలో పెండింగ్లో ఉంది. శాఖాధిపతుల పదోన్నతుల కోసం శాఖాపరమైన పదోన్నతుల కమిటీ సిఏ శాంతికుమారి అధ్యక్షతన ఏర్పాటైంది. ఆమె అధ్యక్షతన సోమవారం నిర్వహణలో జాప్యం జరుగుతుంది. 2024 డిపిసి నిర్వహణకు ఈ నెల 31 వరకే గడువు ఉంది. ఈ లోపు పదోన్నతి కల్పించని పక్షంలో 2025కు వాయిదా పడుతుంది. శాశ్వత డైరెక్టర్ లేకుండానే పశుగణన చేపట్టాలి. దీనిపై అధికారులు సిఏ శాంతికుమారిని, శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యసాచి ఘోష్ను కలిసి వివరించారు అని చెప్పేసి వార్త వస్తున్నాం.
అంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పశుగణన ప్రారంభించడం కోసం మరి అధికారులు ఏ రకంగా ఉండాలి ఏంది అని చెప్పేసి వాళ్ళకు కావాల్సిన మొబైల్ అప్లికేషన్లు డాష్బోర్డ్ సాఫ్ట్వేర్లపై కూడా శిక్షణ జరిగింది. మరి కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇప్పటి వరకు కులగణన బీసీ కులగణన సంబంధించిన విషయంలో ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి మాట్లాడకపోగా బీసీ మంత్రులైనటువంటి వాళ్ళతోని అడపదడప మాట్లాడించి ఈరోజు దాన్ని దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగానే బీసీ కులగణన చేసేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉండేది అంటే ఈరోజు పశుగణన కోసం వాళ్ళ అంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇచ్చారో మరి దేశవ్యాప్తంగా కులగణన చేసేటువంటి ఆలోచన బీజేపీకి లేకపోతే కాంగ్రెస్ మేము కులగణన చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినప్పుడు కనీసం రాష్ట్రంలో కులగణన చేసి తీరాలి కదా. పశువులను లెక్క పెట్టడానికి మీకు టైం టు టైం మీరు ఫాలో అవుతారు, కానీ బీసీలను లెక్క పెట్టడానికి ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు? ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు వేసి లేదంటే మళ్ళా తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంతాచారి అమరుడైనట్టుగానే మరింత మంది అమరులైతే తప్ప మీరు బీసీ కులగణన చేయరా? అంటే ఈరోజు బీసీలందరూ ఎవరు కూడా రోడ్ల మీకు రావట్లేదు. బీసీలందరూ వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకుంటారనే ఆలోచనతో ఉండేదంటే ఇప్పటికే రాజారాం యాదవ్ లాంటి నాయకులు ఎంతోమంది బీసీ గణన కోసం కులగణన కోసం 42% రిజర్వేషన్ల కోసం వాళ్ళు ఇందిరా పార్కులో ఇప్పటికే 3 సార్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు సంజయ్ కుమార్ లాంటి వాళ్ళు నిరసన ఆమనియాడ దీక్ష కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇది కనుక మండలాల వారీగా గ్రామాల వారీగా కనుక రేపొద్దున ఉద్యమం మొదలైతే తప్ప బీసీ గణన చేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఒకవేళ బీసీ కులగణన కోసం గ్రామ స్థాయి నుండి కనుక ఉద్యమం మొదలైతే ఈ సార్వత్రిక అంటే జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ లేదంటే ఏ ఎన్నికలైనా కానీ ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో కూడా దాని యొక్క ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు తప్పకుండా 42% రిజర్వేషన్ కల్పిస్తామని మీరు చెప్పారు. 42% రిజర్వేషన్ మాత్రమే అడుగుతున్నారు. ఈరోజు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో సమగ్ర కుటుంబ సర్వే దాని లెక్కల ప్రకారంగా మాకు తెలిసిన అంచనా ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రంలో 54% పైగా జనాభా బీసీలు ఉన్నారు. మరి మా వాటా మాకు కావాలంటే 54% రిజర్వేషన్ వాళ్ళకి కల్పించాల్సి ఉంది. కనీసం 50% రిజర్వేషన్ కల్పించాలి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఆ హామీ ప్రకారంగా 42% మాకు కావాలని అడుగుతూ ఉంటే కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండేది ఉంటే రేపు పొద్దుగాల రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఏ ఒక్కరిని కూడా ఊళ్ళోకి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం బీసీలు చేస్తారు. ఈరోజు బీసీలను మోసం చేయాలనే ప్రయత్నం కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మల్లన్న కూడా మొన్ననే చెప్పిండు క్లియర్గా, నాకు మంత్రి పదవో లేకపోతే నాకు ఈ ఎమ్మెల్సీ పదవో ముఖ్యం కాదు, ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు నేను అండగా ఉంటా, కులగణన చేయకపోతే బీసీల సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి మల్లన్న చెప్పిండు. అదే మాట ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలను ఏకం చేసుకొని అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని తప్పకుండా మండల్ 2వ ఉద్యమాన్ని అవసరమైతే మండల్ 2 ఉద్యమాన్ని కూడా మేము ఈరోజు ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా పశుగణన చేసే దానికి మీకు ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో ఈరోజు బీసీ కులగణన చేయకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా ఆనాడు కేసీఆర్ చెప్పిండు, లేదంటే ఇంకెంతోమంది చెప్పారు. చాలామంది ఇది 6 నెలలు ఉంటుంది 9 నెలలు ఉంటుంది ప్రభుత్వం అని చెప్పేసి ఈ రెడ్ల పోరు ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదంటే కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళు కొట్టుకొని ఆఖరికి ముఖ్యమంత్రి పదవి కాదుగా కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా లేకుండా చేసుకునే ప్రయత్నం రెడ్లందరూ కలిసి చేసుకుంటారని వాళ్ళు మొదట్లో చెప్పారు. కానీ ఈసారి బీసీలు కనుక ఒకవేళ ఏకమై రోడ్ల మీదకి వస్తే మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఏ ఒక్కరిని కూడా వదలకుండా వాళ్ళ ఇళ్ళ ముట్టడం ఉంటుంది. అవసరమైతే మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఇళ్ళ కాడ ధర్నాలు ఉంటాయి. బీసీ కులగణన చేయకుండా ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎన్నికలు పోవాలని కుట్ర చేస్తే మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డికి బుద్ధి పెట్టడం ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అధికారులు మేల్కొని వెంటనే కులగణనకు సంబంధించినటువంటి పూర్తి డేటాకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళందరినీ కులగణన చేయించే కేసీఆర్కు ఒకటే రోజులో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు మీరు వారం రోజులు 15 రోజులు టైం తీసుకోండి. 15 రోజుల ప్రకారంగా 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఏంది అనేది తీయడం ప్రభుత్వానికి తలుచుకుంటే లెక్క కాదు. వారం రోజులలో మీరు పూర్తి లెక్క తీసేటువంటి సామర్థ్యము ఈరోజు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా కేవలం కావాలని కుట్రపూరితంగా ఈరోజు బీసీ లెక్కలు తీయడం కోసం ప్రభుత్వం అంటే
వెనుకడుగు వేస్తుంది. ఈ బీసీల లెక్కలు తీసేదంటే మా వాటా మాకు కావాలంటే బీసీలు 50% పైగా ఉన్నారు కాబట్టి మాకు 50% రిజర్వేషన్లు కావాలని గొడవ చేసేదంటే మేము ఎక్కడ పోవాలని చెప్పేసి బ్రాహ్మణుల కుట్రలో భాగంగా దేశవ్యాప్తంగా కులగణన చేయకుండా మొదటి నుండి అడ్డుకుంటున్నటువంటి బీసీ బ్రాహ్మణుల కుట్రలు ఏవైతున్నాయో ఆ కుట్రలోనే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కుట్రలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా కులగణన చేయకపోతే మాత్రం రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో చుక్కలు చూపించడానికి ఈరోజు బీసీ యువకులందరూ ముందుకొస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ రిజర్వేషన్ అమల్లో ఉన్నా ఎక్కడ ఎవరు సర్పంచ్గా ఉన్నా అక్కడ ఉన్న బీసీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబడి ఏ ఒక్కరిని కూడా గెలిపించకుండా తప్పకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడైనా రేపు పొద్దుగాల బీసీల సత్తా ఏందో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి బీసీ మంత్రులు కూడా ఆలోచించాలి. మీరు మంత్రులుగా ఈరోజు పదవుల్లో ఉన్నారంటే మీరు బీసీలు కాబట్టే ఉన్నారు. లేదు అని అంటే దాదాపుగా అన్ని రెడ్లకి ఇచ్చిర్రు. బీసీ నుండి ఒకరిద్దరికి ఇవ్వాలి, ఎస్సీ నుండి ఒకరికి ఇద్దరికి ఇవ్వాలి, ఎస్టీ నుండి ఒకరికి ఇద్దరు ఇవ్వాలని చెప్పేసి కులం ఆధారంగానే మీకు మంత్రి పదవులు ఇచ్చారు తప్ప మీ మొహాలు చూసి కాదు. మీరు ఎమ్మెల్యేగా బాగా ఓట్లతో గెలిచిరని కాదు. కాబట్టి దయచేసి మీరు ఏ బీసీ సామాజిక వర్గాన్ని వాడుకొని ఈరోజు మంత్రి పదవులు పొందిరో మీరు తప్పకుండా ఆ బీసీల కోసం గొంతెత్తాల్సిన అవసరం ఉంది. బీసీ కులగణన కోసం మీరు అందరూ పోరాటం చేయాల్సి ఉంది. కనీసం తీన్మార్ మల్లన్న ఈరోజు కులగణన కోసం రోడ్డు మీకు వచ్చి అన్ని మీటింగ్లో పోయి అటెండ్ అవుతా ఉంటే మంత్రి పదవి కోసం చేస్తాను అని చెప్పేసి చాలామంది చాలా కామెంట్లు చేస్తాను. ఎంతమంది ఏం చేసినా ఆయన మంత్రి పదవి రాని ముఖ్యమంత్రి పదవి రాని ఏది ఏమైనా 42% రిజర్వేషన్లు మాత్రం తప్పించే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన స్వార్థం ఉన్నప్పటికీ ఈరోజు బీసీలందరికీ అవకాశం దక్కుతుంది, బీసీలందరికీ లాభం చేకూరుస్తుంది. కాబట్టి తప్పకుండా మరణ లాగానే మీరు కూడా ఆ పొన్నం ప్రభాకర్ కానీ లేదంటే కొండా సురేఖ కానీ ఇంకెవ్వరైనా కానీ బీసీ ఎమ్మెల్యేలు మినిస్టర్ అందరూ కూడా రేపు పొద్దుగాల కులగణన కోసం రేవంత్ని కలవండి. రేవంత్ రెడ్డిని కలిసి తప్పకుండా కులగణన కోసం మీరు ఏర్పాట్లు చేయండి. కులగణన చేయకుండా గ్రామాల్లోకి వస్తే మాత్రం తప్పకుండా బీసీలు అవసరమైతే చెప్పు చీపురు పట్టుకొని కూడా రెడీ ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి NN మీడియా. థ్యాంక్ యూ.